హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మనము చికెన్లో ఒక మంచి వెరైటీ రెసిపీ మేము ముందుకు తీసుకొచ్చిన హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన షాహీ ముర్గ్ మసాలా కర్రీ. ఈ రంజాన్ సందర్భంగా నేను ఈ డిష్ మీకోసం ప్రిపేర్ చేసిన. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి ఏమేం కావాలో ఒకసారి మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఒక పెద్ద ప్యాన్ పెట్టుకుందాము. కొంచెం ప్యాన్ వెడల్పుగా ఉండాలి. అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత ఒక 3 ఆనియన్స్ నేను పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నా, అవి వేయించుకుందాం. మనము బిర్యానీకి వేయించుకుంటాం చూసిరా, ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే ఫ్రై చేసుకోవాలి. కాకపోతే ఈ కర్రీకి కొంచెం టైం తీసుకుంటుంది, నెమ్మదిగా చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్. ఇప్పుడు ఇవన్నీ తీసి మనం వేరే ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడే ఈ ఆనియన్స్ని యూజ్ చేయము. ఓకే, ఇవి పక్క పెట్టేసుకుందాం. తర్వాత ఆయిల్ కొంచెం చల్లారాలి, బాగా వేడి ఉంది కదా ఆయిల్. కొంచెం చల్లగా అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఫస్ట్ వేసుకొని కొంచెం వేగనీయాలి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ని. ఈ ప్రాసెస్ మొత్తం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్. కొంచెం మిస్ అయినా మీకు రెసిపీ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఒక కప్పు కర్డ్, ఇంట్లో తోడుపెట్టిన పెరిగిది, కప్పు కర్డ్ మొత్తం వేసేసుకుంటున్నా. నేను 1/2 kg చికెన్కి ఒక 100 grams కర్డ్ వేస్తున్నా అనుకోండి. దీన్ని కూడా సిమ్ మీదనే మనము ఫ్రై చేస్తూ ఉండాలి, హై ఫ్లేమ్ పెట్టద్దు. మంట ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఓకే, ఒక 2 minutes కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లో మనము పసుపు వేసుకుందాం. ఓకే, పసుపు వేసిన తర్వాత కొబ్బరి పొడి, ఒక 2 teaspoons కొబ్బరి పొడి వేసుకుంటున్నా నేను. దీన్ని కలిపేసుకొని తర్వాత నేను కాజు పౌడర్ చేసి పెట్టుకున్న, కాజు పౌడర్ ఇంపార్టెంట్. ఇందులో కాజు అయినా బాదం అయినా ఏదైనా సరే. ఇది ఒక 3 teaspoons కాజు పౌడర్. ఇది దాన్ని మొత్తం వేసేసుకొని ఇప్పుడు సిమ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీ మొత్తం మనము ఈ గ్రేవీ తయారు చేయడంతో ఉంటుంది, దీంట్లోనే టేస్ట్ ఉంటుంది. అందుకే దీన్ని జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఇదే గ్రేవీలో మనం 1 teaspoon కారపొడి కూడా వేసుకుంటున్నాను నేను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, నాకు 1 teaspoon సరిపోతుంది. మనం ఎందుకంటే గరం మసాలా వేసుకుంటాం కదా. ఇప్పుడు స్లోగా దాన్ని కలుపుతూ ఉండాలి. ఆయిల్ కొంచెం పైకి వేరే వరకు మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది. అడుగంటుతో టేస్ట్ చేంజ్ అవుతుంది. చూసారా, ఇప్పుడే కొంచెం వేగడం స్టార్ట్ అయింది, ఆయిల్ కూడా బయటకు వస్తుంది చూడండి. ఈ ప్రాసెస్ అంతా కావడానికి మినిమం మనకు 15 minutes పడుతుంది, 15 to 20 minutes పడుతుంది గ్రేవీ అంతా మనకు మంచిగా ఫ్రై కావడానికి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడతాం కదా, లో ఫ్లేమ్లో పెట్టి చేస్తాం కాబట్టి నెమ్మదిగా అవుతుంది, కానీ దీంట్లోనే టేస్ట్. ఓకే, చూసారా, మంచిగా వేగింది గ్రేవీ, ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చింది. ఆయిల్ మొత్తం పక్కకు వదలాలి, ఇట్లా పైకి వచ్చేసేయాలి. మన కర్డ్, కొబ్బరి పొడి, కాజు పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మంచిగా వేగిపోయినాయి. స్మెల్ కూడా మంచిగా వస్తుంటుంది బయటికి. చూడండి, బాగా వేగింది. ఎక్కువ మనకి ఎప్పుడైనా సరే ఆ కింద గ్రేవీ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఓకే, ఇది రెడీ అయింది కదా. ఇప్పుడు మనము దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా చూడండి. మంచిగా వేగినాక 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా, పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి. తర్వాత 2 బగారాకులు, తర్వాత ఒక 2 ఇలాచీలు సరిపోతాయి. కేజీ వేసుకున్నారనుకోండి, దీనికి డబల్ చేసుకోండి. చూసారా, కింద మనకు అంటుకుంటూ ఉంటుంది, అడుగంటుకుంటూ ఉంటుంది. అది అడుగంటకుండా దాన్ని నాన్ స్టాప్గా మనం కలుపుకుంటూనే ఉండాలి. అడుగంటింది అనుకోండి, టేస్ట్ వేరే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మనము వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వేసుకోవాలి. మనం వేయించి పక్క పెట్టుకున్నాం కదా, అవన్నీ మొత్తం ఇప్పుడు వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒక 3 minutes కొంచెం మనము ఆయిల్లో ఈ ఆనియన్స్ మగ్గాలి, ఈ గ్రేవీలో ఉడకాలి. ఓకే, చూడండి, కొంచెం ఒక 2-3 minutes మనకు ఉడికిపోవాలి అవి.
ఆ తర్వాత దీంట్లో మనము గరం మసాలా వేసుకుందాం. ఇందులో నేను లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, ధనియాలు అన్నీ కలిపి చేసుకున్న గరం మసాలా పొడి, అది మొత్తం ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. మీకు ఈ రెసిపీ కావాలంటే నాది ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది కదా, అందులో నేను చేసి పెట్టిన ఈ మసాలా చూడండి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి అందులోకి వెళ్ళి. ఓకే, చూడండి ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము కొంచెం పుదీనా, కొత్తిమీర కలిపి పెట్టుకున్నా నేను, అది వేసేసుకున్నా. ఒక హాఫ్ కప్ కొత్తిమీర, పుదీనా రెండు కలిపేసి మళ్ళీ తర్వాత కొత్తిమీర మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా మంచిగా కలిపేసుకుందాము. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసేయాలి. చికెన్ వేసినాక ఒక 2 minutes మంచిగా మసాలా మొత్తం దానికి పట్టేటట్టు కలపాలి. ఓకేనా. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, మనకు గ్రేవీ మంచిగా వస్తుంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాని మీద మనము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5-10 minutes ఉడికియాలి దీన్ని. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఉడికిద్దాం ఒక 10 minutes. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత చూడండి, కలర్ చేంజ్ అయింది, మంచిగా గ్రేవీ రెడీ అయింది. మీకు చూస్తే అర్థమవుతుంది కదా, కలిపితే చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. మీరు ఇంకా ఎక్కువ కొంచెం గ్రేవీ కావాలంటే కూడా ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నా ఇంకా ఎక్కువ వస్తుంది. లేదు ఇట్లుంటే సరిపోతుంది అనుకుంటే ఇట్లున్నా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేసుకుందాం. ఫస్టే సాల్ట్ వేయొద్దు, ముక్క మెత్తబడిపోతుంది. అందుకే ఇక నేను లాస్ట్లో వేస్తున్న సాల్ట్. చూడండి, సాల్ట్ వేసినాక మళ్ళీ కొంచెం గ్రేవీ వాటర్ లాగా అయిపోతుంది. అప్పుడు మనం మళ్ళీ కొంచెం కొత్తిమీరాకు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ వచ్చేసి మనకు కసూరి మేతి వేసినాక 2 minutesలో మనం స్టవ్ బంద్ చేసేసి కర్రీ సర్వ్ చేసుకోవడమే. చూసారా, కసూరి మేతి వేసేసి ఒక్క 2 minutes అంతే, 2 minutes కూడా పట్టదు. జస్ట్ వేడైనాక మనం బంద్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. దీన్ని మనము బగారాలో కానీ, బిర్యానీలో కానీ, రోటీకి కానీ, చపాతీకి కానీ మీరు ఎట్లా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మన షాహీ ముర్గ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చికెన్ ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు జస్ట్ కొంచెం ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా ఏమన్నా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. షాహీ ముర్గు మసాలా రంజాన్ స్పెషల్ కర్రీ, స్పెషల్ డిష్ మీకోసం రాణీస్ కిచెన్లో.